హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా నేమ్ గోన్, నేను మీ సీకే. మనం ఇప్పుడైతే టాప్ టాప్ కంటెస్టెంట్స్ అనాలిసిస్, తర్వాత ఎవరైతే వర్స్ట్గా పెర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళ అనాలిసిస్ మనం చూద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పుడు మనం ఈ 3 వారాల్లో బిగ్ బాస్ సీజన్ 8 3 వారాలు అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ 3 వారాల్లో అయితే మనకి వీళ్ళు వరస్ట్ కంటెస్టెంట్స్ అని నాకైతే అనిపించింది. సోనియా, పృథ్వీరాజ్ అండ్ ఆదిత్య ఓం. ఒక్కొక్కరు చూద్దాం. ఫస్ట్ సోనియా అయితే నాకైతే ఎక్కడ ఆడినట్టు కనిపించలేదు. అలాగే వెనకాల బ్యాక్ బిచ్చింగు, మనిషిని అంటే అలగడం, ఒకరిని వాడుకోవడం, ఎట్లా అంటే టార్గెట్ చేయడం, కావాలనే మాట అంటే ఇప్పుడు విష్ణుప్రియ మీద అరిసిందనమాట. ఏంటి అడల్ట్రేటెడ్ కామెడీస్ అని, అంటే ఏవేవో నిందలు వేయడం, ఇలాంటివి చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవడం, కావాలని హైలైట్ అవ్వడం, ఇలాంటివన్నీ చేసి ఒక వరస్ట్ కంటెస్టెంట్గా అయితే మారింది. ఇంకా చూస్తే మనం నిఖిల్కి సోనియాకి మధ్య గొడవ అవ్వడం, అలగడం, ఏదో ఒక సిగరెట్ తాగిన దానికి మీ ఇంట్లో మనిషి అయినట్టు సిగరెట్ తాగిన దానికి నువ్వు అలగడం, నన్ను పిలవలేదంటాం తినేటప్పుడు, ఇవన్నీ చాలా అంటే చాలా వరస్ట్గా అనిపిస్తున్నాయి. సో సోనియా అయితే ఫస్ట్ వరస్ట్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 8. మనం తర్వాత చెప్పుకోబోయే పేరు అయితే నెక్స్ట్ పృథ్వీరాజ్ అయితే వరస్ట్ కంటెస్టెంట్ అని 100% చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ అవుతుందో ఆ గేమ్లో మాత్రమే వరస్ట్ కంటే వరస్ట్గా బిహేవ్ చేస్తాడు. అంటే అది గేమ్ నెగిటివ్గా ఆడతాడు. అలాగే పక్కన మనిషికి దెబ్బలు తగులుతున్నాయా ఏందా ఏం తెలియదు అనమాట. అంతే, నువ్వు ఎట్ట ఆడతావు అట్టే ఆడు. కొంచెం అంటే ఇంచుమించు మానవత్వం అని కూడా ఉండదు అనమాట. అలాగనమాట. సెకండ్ కంటెస్టెంట్ వచ్చి మన పృథ్వీరాజ్. సో బిగ్ బాస్ సీజన్ 8 కొంచెం వరస్ట్ కంటెస్టెంట్. దాని తర్వాత మూడో కంటెస్టెంట్ అయితే ఆదిత్య ఓం అయితే ఇప్పటి వరకు అయితే పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ కనిపించలేదు. అలాగే మొన్న ఎగ్ టాస్క్లో పెర్ఫార్మెన్స్ కనిపించింది, కానీ అలా పోకిరి సినిమాలో బబ్ అన్నట్టుగా పృథ్వీని వద్దు అంటే అసలు గేమ్ సీరియస్గా ఆడాలి, పోట్లాడాలి అన్నది లేదనమాట. బతిలాడుకొని అంటే ఫిజికల్గా స్ట్రాంగ్ కదా, బతిలాడుకొని ఇంకా ఎక్స్ని తాపెట్టుకోవాలి. బతిలాడితే ఆగుతారా వాళ్ళు? బతిలాడితే ఇంకొంచెం ఎక్కువ చేస్తారు. ఎందుకంటే మనం స్ట్రాంగ్ అని తెలుసు. అలాంటప్పుడు ఆపోజిట్ వాళ్ళు వచ్చి బతిలాడుతున్నప్పుడు వాళ్ళు వచ్చుతారా? ఖచ్చితంగా డిఫెండ్ చేసుకుంటారు, ముందుకెళ్ళి దోచుకోవడం ఏమో చేస్తుంటారు అనమాట. సో అలాగా నాకైతే ఇప్పటి వరకు ఈ 3 కంటెస్టెంట్స్ వరస్ట్ అనిపించింది. సో నెక్స్ట్ వీక్ మీకు ఎవరు వరస్ట్ కంటెస్టెంట్ అనిపించారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా అలాగే మనం బెస్ట్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్గా చూస్తే నిఖిల్. నాకు అనిపించిన 5 బెస్ట్ కంటెస్టెంట్స్. ఫస్ట్ నిఖిల్ అయితే గేమ్ అంటే ఇచ్చి పడేస్తాడు. ఒక్క సోనియా విషయంలో కొంచెం హ్యాండిల్ చేసుకొని సోనియాని కానీ పక్కకి తోస్తే తిరుగులే, అంతే. కప్పు నిఖిల్ సైడు, కప్పుకి నిఖిల్ అర్హుడు అని చెప్పొచ్చు అప్పుడు. సో ఇంకా తర్వాత చూస్తే విష్ణుప్రియ కూడా మంచి కంటెస్టెంట్. సో కొన్నిసార్లు మాట అనేది వదిలేస్తుంది. సో మొన్న ఎపిసోడ్లో నాగార్జున కూడా చెప్పాడు, కొంచెం నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే తను కూడా డిజర్వ్ ఫర్ టాప్ 5. ఇంకా మనం చూస్తే మూడో కంటెస్టెంట్ ప్రేరణ. సో ప్రేరణ కూడా అంతే. గేమ్కి వచ్చే లోపల యాక్టివ్నెస్, నాట్ ఓన్లీ గేమ్, ఏదైనా సరే ఒక ఆట కన్నా ఒక దేనికైనా సరే ప్రతి దాంట్లో ప్రేరణ ఉందంటే ఆడ కొంచెం యాక్టివ్గానే ఉంటుందన్నమాట. సో ప్రేరణ కూడా కొంచెం అగ్రెసివ్ అంటే కొంచెం కోపం వచ్చినప్పుడు ఎట్టబడితే అట్ట మాట్లాడుతుంది అనమాట. అది ఒక్కటే కొంచెం కంట్రోల్ చేసుకుందంటే ప్రేరణ కూడా టాప్ 5 అంతే. తను కూడా డిజర్వ్ ఫర్ టాప్ 5.
ఇంకపోతే నబీల్ ఈ మధ్యనే కొంచెం ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కొంచెం పికప్ అయ్యి 3 వారాలు అయ్యే లోపల కొంచెం స్ట్రాంగ్ అంటే టాప్ 5లో ఉండొచ్చు అన్న ఈ ఫస్ట్ ముగ్గురు అయితే టాప్ 5లో 90% అయితే ఉండొచ్చు. ఇప్పటి వరకు కొట్టేవాళ్ళు లేరు. అలాగే ఇప్పుడు పికప్ అవుతున్న కంటెస్టెంట్స్ అయితే నబీల్ అయితే మంచిగా ఆడుతున్నాడు. ఇప్పుడు వాయిస్ రైస్ చేయడం కానీ లాస్ట్ వీక్ నామినేషన్లో కూడా వాయిస్ రైస్ చేశాడు. అలాగే ఈ వీక్లో కూడా మన ప్రోమోస్లో అయితే బాగానే వాయిస్ రైస్ చేస్తున్నాడు. ఇంకా ఎపిసోడ్ చూడాలి ఎలా ఉంటుంది అనేది. అలాగా నబీల్ కూడా కొంచెం పికప్ అయ్యి టాప్ 5లో ప్లేస్ సంపాదించుకుంటున్నాడు. ఇంకా బాగా పెర్ఫార్మెన్స్ చేయాలి గేమ్స్లో కూడా. సో ఇంకపోతే మన సీత కూడా మంచి కంటెస్టెంట్. అలాగే కొంచెం ఎమోషనల్గా తగ్గించుకొని కొంచెం బాగా గేమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ఫీల్ అవుతారు. మన ఫిజికల్గా అయినా ఇప్పుడు సీత బాగా బలంగా ఉంటుంది కదా, కొంచెం ఫిజికల్గా వెళ్ళొచ్చు. ప్రేరణనే వెళ్తుంది ఫిజికల్గా, అలాంటప్పుడు సీత కూడా వెళ్ళొచ్చు కదా. కొంచెం సేఫ్ గేమ్ అనేది ఆపి పోట్లాడితే షీ ఈజ్ ఆల్సో కెన్ డిజర్వ్ ఫర్ టాప్ 5లో ఉండొచ్చు. ఇకపోతే యష్మి గేమ్ పరంగా బాగా ఆడుతుంది. కానీ కొంచెం ఎటకారం మాటలు, తర్వాత వెనకాల చేరి మాట్లాడడం, తర్వాత ఒకరు నీ పక్కుండి బాగా ఆడితే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఆపోజిట్ ఉంటే ఆడితే కొంచెం ఉసుగులు పంపారు, ఇలాంటివన్నీ బ్యాక్ బిచ్చింగ్ మాటలు ఆపి తర్వాత నీ వరకు నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకొని కంట్రోల్డ్గా గేమ్ ఆడితే యష్మి కూడా డిజర్వ్ ఫర్ టాప్ 5. సో నాకైతే ఈ 6 కంటెస్టెంట్స్ మాత్రం కనిపించారు. ఫస్ట్ ముగ్గురు అయితే టాప్ 5లో కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ 90%. సో మిగతా వాళ్ళు ఆడుతున్నారు, ఇంకా ఆడి టాప్ 5లోకి వెళ్ళొచ్చు. సో ఇదైతే మన అనాలిసిస్, ఈ 3 వారాల అనాలిసిస్ అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి ఈరోజు ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.